నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మందమరిలో పోలీస్ అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. పోటీలను ప్రారంభించిన మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్. కొమరంభీం జిల్లా బాబాపూర్లో ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేత. మంచిర్యాల జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పలుచోట్ల ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్ వేడుకలు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రయాటిలో బోటింగ్ను సందర్శించిన కేంద్ర మంత్రి. పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న కిషన్ రెడ్డి. మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలను మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం పోలీసు అధికారులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలను డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఒకసారి ఇలాంటి విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ పోటీలలో పెల్లంపల్లి ఏసీపీ, జైపూర్ ఏసీపీ, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీసులతో పాటు డీసీపీలు పాల్గొన్నారు. జరిగిన మ్యాచ్లో డీసీపీ జట్టు విజయం సాధించింది. అనంతరం డీసీపీ గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆదేశాల మేరకు ఈరోజు మా మంచిర్యాల జోన్లోని 3 సబ్ డివిజన్లు మరియు డీసీపీ సార్ టీం 4 టీంలతోటి క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో 4 టీంలుగా డివైడ్ అయ్యి ఫస్ట్ 10 ఓవర్లతోటి ఈ మ్యాచ్ను జరుపుతున్నాం. అందరూ కూడా ఈ పండుగ రోజు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రికెట్ను నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఆడుతూ ఈ పండుగను నిర్విధంగా జరుపుకోవడానికి ముందుకు వచ్చినారు. అలాగే మా డీసీపీ సార్ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి సహకరించినందుకు, అలాగే మా ఏసీపీ జైపూర్, మంచిర్యాల టీంలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఎడ్ల బండ్ల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో కూడా సంక్రాంతి పర్వదిన ఎడ్ల పందాలను నిర్వహించారు. ఈ పందాలకు చుట్టుపక్కల గ్రామాలు అయిన అంకుసాపూర్, బాబాపూర్, దడాపూర్, పక్క జిల్లా అయిన మంచిర్యాల నుండి కూడా వచ్చి వివిధ గ్రామాల నుండి ఎడ్ల పందాలలో పాల్గొనడానికి రైతులు ఉత్సాహాన్ని చూపించారు. ఈ ఎడ్ల పందాల పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలిచిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,001 రూపాయల బహుమతులను ప్రకటించారు. ఈ పోటీలో గెలిచిన మొదటి, రెండవ వారికి బహుమతులను అందించారు. అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నస్పూర్లోని ఓమాక్స్ సిటీ విల్లాస్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కైలాస రవీందర్రావు సతీమణి స్వర్గీయ కైలాస ఆండాలమ్మ స్మారకార్థం ఓమాక్స్ కాలనీలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల రంగులతో చూడచక్కటి ముగ్గులను అలంకరించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపారు.
ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ వెంకటేశ్వరరావు, రాపోలు జనార్దన్ రావుతో పాటు కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సంక్రాంతి నేను అదే అంటాను. సంక్రాంతి తెచ్చింది అట్లా వేసినాడు ఏమో వీడియో వస్తుంది. ఫ్రెండ్స్ కాదా గ్రూప్లో డిసైడ్ చేయగలిగింది. ఏ 7 గ్రూప్ ఫస్ట్గా నిర్ణయించడం జరుగుతుంది. D5 సెకండ్గా నిర్ణయించడం జరుగుతుంది. E2 థర్డ్గా నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఇంతమంది కొంచెం లోపాలు ఉన్నాయి అంతే. మళ్ళీ ఇంకొకటి E6 కూడా కన్సలేషన్ ఇవ్వమని అన్నారు. ఎందుకంటే చిన్నగానే కూడా అన్ని కవర్ చేశారు. దాన్ని కూడా ఇంకా ఇలాంటి ఇంకా ముందు ప్రిపేర్ అయ్యి మంచిగా చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కలర్ఫుల్గా ఉండాలని అన్నీ కొంతమంది అంటే కొన్ని కవర్ చేయలేదు. మన సంప్రదాయం ప్రకారం ఏమి ఉన్నాయో వారి హస్బెండ్ అయినటువంటి కైలాస రవీంద్ర గారు ఏదైతే ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందో వారికి ఓపెన్స్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఉన్నదో కాలనీలో ప్రతి ఒక్కరు ఇటువంటి ఏదైతే సంక్రాంతి ప్రోగ్రాం ఏదైతే ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఊళ్ళలో మాత్రం దీన్ని ఎంత బ్రహ్మాండంగా చేస్తామంటే దానికి మించి కూడా ఈరోజు మన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉమెన్స్ కాలనీలో ఇవాళ మీరు ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఉన్నదో ఇటువంటి ప్రోగ్రాంలు రాబోయే కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మీ ఆంటీ మీ మధ్య లేనప్పటికీ ఆ కోరిక మేరకు మీరు చక్కగా ఆంటీ యొక్క ఫంక్షన్ దిగ్విజయంగా ముగ్గుల పోటీలో పాల్గొని మీ యొక్క ఉత్సాహాన్ని ఆంటీని మళ్ళీ మీరు ఒకసారి దానికి ఆమె చూడడానికి వచ్చిందే పాల్గొంటున్నారు. ఆమె స్మృతుల కొరకే ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ ప్రైజు ఇచ్చేదాంట్లో కూడా దీంట్లో డివిజన్స్ ఏం ఉంచకుండా స్ఫూర్తిగా తీసుకొని మన కాలేజీలో ఇలాంటి ఫంక్షన్స్ ఎలవేలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ. క్యాతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి పరిధిలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ సిబ్బందిని సిఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడ్డం వంశీ, పాస్టర్ ఎం జాషువా, చర్చ్ సెక్రటరీ డొలక డేవిడ్లు పారిశుద్ధ్య కార్మికులను శాల్వలతో ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా గుర్తించడం చర్చ్ సెక్రటరీ డొలక డేవిడ్ గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. తాను తన తాత తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. సండే స్కూల్లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపులను అలరించాయి. నేను ఒక విషయం నాకు గుర్తొస్తుంది. కాగా చనిపోయినప్పుడు 2014లో పీస్ మీటింగ్స్ కాకా గారి గురించి పెట్టినప్పుడు
ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక చిన్న విలేజ్ ఇంకా ఫలక్నామాల ఆయన ఇల్లు ఉందని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్ళినారు. అక్కడ మీ తాత పుట్టినాడు, ఇదే మీ తాత ఇల్లు, ఫస్ట్ ఇక్కడనే పుట్టినాడు అని చెప్పి చూపించి అక్కడ పీస్ మీటింగ్ చేసినప్పుడు నాకు అప్పుడు జీవితంలో ఏదైనా చేయాలి, ప్రజల కోసం ఏదైనా చేయాలని చెప్పి అప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది. ఎందుకంటే చాలా కింది స్థాయితో, చాలా కింది స్థాయి నుంచి మా కాక వెంకటస్వామి గారు వచ్చారు. ఆయన బిగినింగ్స్, ఆయన పుట్టిన ఇల్లు చూస్తే, నేను పెరిగిన ఇల్లు చూస్తే అసలు సంబంధం లేని విషయం గమనించి ఆయన ఎంత కృషి చేశారు, అసలు ఎంత కష్టపడ్డారని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. కష్టపడ్డప్పటికీ మనము ఒక్కొక్కమే జీవితంలో బాగుపడాలి అని అనుకోకుండా 10 మందికి ఒక సహకారం చేస్తూ 10 మందికి ఉపయోగం ఉండే పనులు చేసి మన జీవితంలో 10 మందిని మన జీవితంలో బాగుపడుతూ తీసుకెళ్ళాలి, ముందుకు సాగాలని చెప్పి అన్న విషయం, చెప్పిన విషయము మా కుటుంబంలో కాకగారు ఎల్లప్పటికీ చెప్పేవారు. ఇప్పుడే డేవిడ్ గారు చెప్పినట్టు అదే వాటిలో మా పెద్దనాన్న వినోద్ గారు కానివ్వండి, మా నాన్న వివేక్ గారు కానివ్వండి, వాళ్ళు చేసే పనిలో ఏదైనా న్యాయంగా 10 మందికి మంచి చేయాలని చెప్పి చేస్తారు, కానీ 10 మందిని దోచుకొని కష్టించాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఈ సిఎస్ఐ చర్చ్ చేస్తున్న కార్యక్రమం, మన శానిటైజింగ్ వర్కర్స్ కానివ్వండి, మన మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళందరినీ రికగ్నిషన్ చేసి వాళ్ళకి సన్మానం చేయడం ఎంతో మంచి ఆలోచన, ఎంతో మంచి విషయం. అది కూడా సొంతంగా చేస్తున్నారు. చాలా చాలా గర్వపడాలి. సిఎస్ఐ చర్చ్ ఇంతమంది ఇచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా మంచి ఈవెంట్. యాక్చువల్లీ నాకు ఈ ఈవెంట్ గురించి పెద్ద ఐడియా లేదు. ఇప్పుడే మా సోదరులు చెప్తుంటే అసలు ఈవెంట్ దేని గురించి ఏంటంటే చెప్తే, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషిని రికగ్నైజ్ చేయడము, వాళ్ళ పనిని రికగ్నైజ్ చేయడము ప్రతి మనిషికి ఉంటుంది. నేను మంచి పని చేస్తున్నానా లేదా అని చెప్పి ప్రతి మనిషి ఆలోచిస్తాడు. అది ఎంత పెద్ద పని అయినా, ఎంత చిన్న పని అయినా ప్రతి మనిషికి ఉంటుంది. అది ఈ సిఎస్ఐ చర్చ్ వాళ్ళు తీసుకున్న ఈ ఇనిషియేషన్, ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్మికులకు మంచి చేయడము మన మనసులో ఉండాలి. ఈ విషయంలో ఈ సందర్భంగా నాకు ఇక్కడ గెస్ట్గా చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మళ్ళొకసారి వివేక్ సార్ ఆర్ వినోద్ సారే అత్యున్నత స్థానంలో ఉండి ప్రజలకు మేలు చేసే గొప్ప కార్యం స్థానంలో వారు ఆశీనులు కావాలని సిఎస్ఐ చర్చ్ రామకృష్ణపురం నుండి మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను వింటాను. ఇక్కడ మనమంతా ఉద్యోగస్తులు వచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఒక ఎంఆర్ఓ వినోద్ సార్ నెల్లెల మండలంలో జిల్లా డిఆర్సీ మీటింగ్ పెట్టారు. అంటే కలెక్టర్తో సహా అందరిని అక్కడికి పిలిపించారు. అప్పుడు అక్కడి ప్రజలు ఎంఆర్ఓ మీద కాంప్లైంట్ ఇచ్చారు. వేరే మంత్రులు అయితే ఆ హౌస్ లో కొట్టి సస్పెండ్ అది. కానీ వినోద్ సార్ ఏం చేశారంటే, జెంటిల్మెన్ కమియర్ ఎంఆర్ఓ సార్, ఈ ప్రజలు ఇంకోసారి ఈ గురించి చెప్పకుండా సేవ చేయాలి. గొప్ప విషయం కదా. మన మంత్రులు వస్తారంటే భయం, కానీ అంత చక్కటి మంచి మనసు ఉన్న మహానాయకులు ఈ కుటుంబం నుండి, కాకా గారి కుటుంబం నుండి వచ్చారు. ఇప్పుడు వంశీ బాబు, యువ కిషోరం,
యువతకు ఆదర్శంగా ఉండి రానున్న రోజుల్లో వారు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీగా వారు ఒకవేళ దేవుడు ఆశీర్వదించి అధిష్టానం కట్టరించి వారికి సీట్ ఇచ్చి వారు గెలిచి తిరిగి మన మధ్యలోనికి వచ్చి మన యువకుల కొరకు ఒక గొప్ప ఆదర్శ పూర్తిగా తను వెదసిల్లాలని మంచి మనసు కలిగి అంటే మనిషికి అహం బ్రహ్మస్వరూపం అంటే కానీ ఎన్నున్నా నేను ప్రజల కోసం ఉండాలనే అండ ధైర్యం ఇచ్చే నాయకుడు మనకు కావాలి. కనుక వారు మన మధ్యలోకి వచ్చారు. వారికి చర్చ్ ఇందిరాగాంధీ నేను 10వ తరగతి ఉన్నప్పుడు మెదక్లో కానా కపుడా ఆర్ మకాన్ అని చెప్పేవారు. అంటే మనిషి జీవించాలంటే ఈ 3 అవసరమే. కనుక వంశీ గారు రానున్న రోజుల్లో వారు మంచి స్థానాన్ని అధిష్టానించి పేద ప్రజలకు ఎంతో హితోధికమైన మేలు చేయాలని కోరుకుంటూ మరి వారికి చర్చ్ అండగా ఉందని చర్చ్ బలంగా ఉందని మీతో ఉండి మీ వెంట ఉండి మీ కొరకు ప్రార్థిస్తూ మీకు సహకారంగా ఉంటామని. మందమరి మున్సిపాలిటీలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కార్మిక వాడలో మహిళలు చూడ చక్కటి ముగ్గులను అలంకరించారు. సింగరేణి మైదానం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ కోటిపల్లి ప్రయారిటీలో జస్టిస్ కొండ మాధవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటింగ్ను చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వికారాబాద్ అనంతగిరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 100 కోట్లు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కేటాయించాము. దాని ద్వారా కూడా రానున్న రోజుల్లో హైదరాబాద్ నుంచి 1-2 రోజులు ఉండడం కోసము ఐటీ ఉద్యోగస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ మరియు పర్యాటకులు కానీ రావడానికి ఇక్కడ ఉండడానికి చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అది కూడా మరి శాంక్షన్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇచ్చింది. అది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. డిపిఆర్ ఫైనల్ స్టేజ్ పూర్తి కాగానే దాన్ని ఆమోద ముద్ర వేస్తాను. వెంటనే అది టెండర్కి వెళ్ళి ఆ యొక్క పనులు కూడా వికారాబాద్లో అనంతగిరి హిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. మనం చూసాం ఇప్పుడు ఈరోజు వికారాబాద్ కోటిపల్లిలో బోటింగ్ దగ్గర ఉన్నాము. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బోటింగ్ చాలా చుట్టుపక్కల గ్రామాలు కానీ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో మరి ఈరోజు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. దేశంలో డెస్టినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మా మినిస్ట్రీలో 3600 మంది 3600 సైట్స్ ఆర్కియాలజీ సైట్స్ ఉన్నాయి. టూరిస్ట్ డెస్టినేషన్స్ అందులో గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, అజంతా ఎల్లోరా కావచ్చు, ఇవన్నీ కూడా మరి మా మినిస్ట్రీ కింద ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా అక్కడ ప్రైవేట్ పెట్టుబడుల ద్వారానే టూరిజం ఊపందుకుంది. మన దేశంలో ఈరోజు అన్ని రకాలుగా అది హెరిటేజ్ టూరిజం కానీ లేక స్పిరిచువల్ టూరిజం కానీ ఎకో టూరిజం కానీ విలేజ్ టూరిజం కానీ లేకపోతే మరి ఈరోజు ట్రైబల్ టూరిజం కానీ ఏ టూరిజం తీసుకున్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. మరి ఈ దిశలో మరి భారతదేశంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే పర్యాటక రంగం మరింత ఊపందుకోవాలంటే ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. దానికోసము
భారత ప్రభుత్వం తరఫున ఒక పాలసీ విధానాన్ని ఇప్పుడే రూపొందించాము. అది అన్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ నుంచి టూరిజం అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాము. చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్ హోటల్స్ కూడా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే చాలా మీటింగ్లు ఏర్పాటు చేశాము. గుర్తింపు సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఘనంగా సన్మానించారు. సింగరేణి విశ్రాంత కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని, సొంత ఇంటి కల నెరవేర్చాలని విశ్రాంత కార్మికులు గుర్తింపు కార్మిక సంఘంగా గెలుపొందిన ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను సన్మానించి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రామకృష్ణపూర్లోని సీతారామయ్య నివాసంలో సింగరేణి గుర్తింపు సంఘంగా గెలుపొందిన ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి దిగిపోయిన తనకు సొంత ఇండ్లు లేక పెన్షన్ తక్కువగా రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సింగరేణి యాజమాన్యం తమకు ఖాళీగా ఉన్న క్వార్టర్స్ కేటాయించాలని కోరారు. బోనస్ సంబంధించిన బకాయిలు ఇప్పించాలని, మరియు అదేవిధంగా దీపావళి బోనసులు, మరియు అదేవిధంగా మాకు రావాల్సినటువంటి లాభాల వాటా, పెన్షన్ రివైజ్డ్ ఇవన్నీ కూడా ఇప్పించాలని చెప్పి సీతారామయ్య గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మాకు విశ్రాంత కార్మికులకు ఎవరైతే ఈరోజు 35 సంవత్సరాల కార్మికులు పనిచేసి మేము వెలుగునిచ్చినటువంటి వాళ్లకు ఇలా చీకట్లో మగ్గిపోయే పరిస్థితి ఎదురవుతుంది కనుక దయచేసి మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు సొంతింటి పథకం కింద ఇటు గవర్నమెంట్ ఇవ్వదు, ఇటు మాకు కంపెనీ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితిలో మా వాళ్ళందరూ ఇలా హోటళ్ళలో పనిచేస్తూ కిరాయి కొంపల్లో ఉంటూ వాళ్ళు చాలీచాలని జీవితాలతో గడుపుతున్నారు కనుక దయచేసి కార్మికులకు మేము యజమానాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మాకు మా యొక్క సొంతింటి పథకం కింద మాకు ఏదైతే సొంత క్వార్టర్స్ ఉన్నాయో పాతవి ఇలా చాలా శిథిల వ్యవస్థలో ఉన్నాయి, అయినప్పటికీ వాటిని మాకు సొంతంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు ఈ యొక్క కోటాలను ఇప్పించగలరని ఈ యొక్క సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో రంగారెడ్డి జిల్లా బాలుర జట్టు విజయం సాధించగా బాలికల విభాగంలో నల్గొండ జట్టు గెలుపొందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడలు హోరాహోరీగా జరిగి కబడ్డీ పోటీలు 33 జిల్లాల నుండి పాల్గొన్న కబడ్డీ క్రీడాకారులు బాలుల విభాగంలో రంగారెడ్డి జట్లు విజయం సాధించారు. అలాగే బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు శ్యామల, ఉప్పల మెట్టయ్య, భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా విజయవంతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజల తరఫున, పాలకవర్గం తరఫున, జిల్లా సిద్దిపేట అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బాలికల్లో గెలిచినటువంటి విన్నర్స్ రంగారెడ్డి అండ్ నల్గొండ, అలాగే బాలికలు కూడా నల్గొండ రంగారెడ్డి జిల్లాలో రెండు కూడా బాగా రావడం చాలా సంతోషం. మా రెండు టీంలకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క భగవత్ప్రదానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ లెవెల్లో బాలరాజు గారు, ఏఈ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు రమేష్, ఏసీపీ రమేష్ గారు, జాన్రెడ్డి గారు, సిఐ జాన్రెడ్డి అండ్ వాళ్ళ అందరికీ, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సాయి కిరణ్ గారు, టెంట్ ఏర్పాట్లు చూస్తున్న నర్సింగ్ వాళ్ళ టీం, అలాగే ఫోటోగ్రఫీ శ్రీకాంత్ వాళ్ళ టీం, అలాగే ఇక్కడ దాదాపు ఒక 100 మంది వాలంటీర్స్ అక్కడ భోజన సెక్షనే కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంగణంలో కావచ్చు, దాదాపు 100 మంది వాలంటీర్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి పేరు ధన్యవాదాలు. ఇక మా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో ఈ గేమ్ కి మంచి పేరు వచ్చే విధంగా, గజ్వేల్కి మంచి పేరు వచ్చే విధంగా వారు సహకరించుకుని లక్షిట్పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో గల పోలీస్ క్వార్టర్లలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలను ఇంటింటా పంచారు. సోమవారం లక్షిట్పేట పోలీస్ స్టేషన్లోని క్వార్టర్స్లో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంటింటా పంచారు.
ప్రతి కుటుంబ సభ్యులు ఈ నెల 22న సాయంత్రం దీపాలు వెలిగించి పండుగలు జరుపుకోవాలని కోరారు. అయోధ్యరామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరి కృషి ఉందని, ఇది అందరి గుడి అని, ఏ రాజకీయ పార్టీది కాదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 22న శోభయమానంగా ఆనందంగా రామ మందిర ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరారు. వర్గాలకు వ్యతిరేకంగా అందరం ఒకటేనని భావంతో ఆ రోజు ఏ రకంగా మీరు నిధులు ఇచ్చిందో దానితో పాటు ఇవాళ 3,000 కోట్ల నిధులు ఇవాళ మిగిలినాయి. మళ్ళీ అక్కడ ఒక వైద్యశాల కూడా త్వరలోనే అంకురార్పణ చేయబోతుంది. ఈ నెల జరిగే 22 ప్రాణప్రతిష్ఠ బాలరాముని పాలప్రతిష్ఠ సమయంలో అందరం కూడా వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఇంట్లో చేసుకుని సాయంత్రం వేళలో ప్రతి ఇంటి ముందు ఒక 5 దీపాలు వెలిగించి అందరం కూడా ఒక శోభాయమానంగా చేసుకునే సందర్భం ఉంది. దీనికి అందరూ సహకరించిండ్రు. ఇది పార్టీలకు అతీతం కాదు, కులాలకు అతీతం కాదు, మతాలకు అతీతం కాదు, ఇది ప్రజా మందిరం అనే భావన అందరూ కూడా. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బందమరిలో పోలీస్ అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. పోటీలను ప్రారంభించిన మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్. కొమరంభీం జిల్లా బాబాపూర్లో ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత. మంచిర్యాల జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, పలుచోట్ల ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్ వేడుకలు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ను సందర్శించిన కేంద్ర మంత్రి. పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న కిషన్ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.